మనం చేసుకుంటున్న ఈ మెహర్ ప్రభు పుస్తక పఠనం ప్రారంభానికి ముందు ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా మెహర్ మాయి గారిని కోరుతున్నాం. జై బాబా అండి. जय बाबा अवतार मेहर बाबा की जय। नमो मेरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा, सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा, नमो मेरु बाबा अवतार, नमो देव देवा जोहारु निवे श्री मेहरु बाबा, जोहारु निवे श्री मेहरु बाबा, महिनि जनिचिन मानव रूपा, महिनि जनिचिन मानव रूपा, यह परानंद जीवन मीवा, यह परानंद जीवन मीवा, भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना, नमो मेरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेरु बाबा अवतार, नमो देव देवा आज्ञानांदतనంతము చేసి, ఆజ్ఞానాందతనంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టి మొసంగి, దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి, హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, నమో మేరు బాబా అవతార్, నమో దేవదేవా प्रभु, नमो मेरु बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा, जय 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 अवतार मेहर बाबा की जय। थैंक यू बाबा, थैंक यू अंदर की जय बाबा। జై బాబా. మెహర్ మాయి గారు ప్రార్థనా గీతంతో ఈ పుస్తక పఠనం అనే ఆన్లైన్ సహవాసిని ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా ఒక పుస్తకం చదువుకున్నామండి, మెహరు మధుబిందువులని యథార్థ సంఘటనలతో కూడిన పుస్తక పఠనం చేసుకున్నాం ప్రభు అనుమతితో. అది నిన్నటి రోజు ముగిసింది. మళ్ళీ ఈ రోజు ప్రభు అనుమతితో ఈజ్ దట్ సో, అది తెలుగులో అది అలాగా అనే పుస్తక పఠనాన్ని మనం చదవడం ప్రారంభిస్తున్నాం. దీనికి ముందుగా ప్రభు సహాయ సహకారాలు కావాలి కనుక బిలివెడ్ గాడ్ ప్రేయర్ ని విజయ్ కుమార్ గారు చేయవలసిందిగా కోరుతున్నాము. హారతికి సుశీల వెంకట్రావు గారు రెడీగా ఉండాలి. జై బాబా. విజయ్ కుమార్ గారు. జై బాబా. జై బాబా. అక్కకి జాయిన్ అవ్వడానికి అవడం లేదంట, లింక్ ఉందా? హలో, తెలుగు ప్రేయర్ చేస్తా, నేను తెలుగు చేస్తా. తెలుగేనా పర్వాలేదు.
అది బిలవెడ్ గాడ్ అదే ఉంది కదా, అది సార్. జై బాబా. అదే అదే అందుకే అంటున్నా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేయర్ అదే తెలుగే. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియ దైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లు ఇంకా అధికంగా నీతో ఐక్యమునంతటి అర్హత కలవాడ ఉన్నంత వరకు నిన్నింకను అత్యంత ప్రేమించినట్లు సహాయం చేయము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు బాబాకు మునుగుడుకున్నట్లు మాకందరికి సహాయం చేయము. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియతమ్ మెహర్ ప్రభుకి జై జై. బాబా. జై బాబా రజని. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా పుష్పలత గారు. జై బాబా. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. ఎందుకు ఈ ప్రార్థన మనం చదువుకోవాలి అంటే ఆ ప్రభు యొక్క ప్రేమ కరుణ, ఆయన నామం రెండు చేతులతో గట్టిగా పట్టుకొని మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా సరే ఈ ప్రార్థన అన్నది ఒక మంత్రంలా పనిచేస్తుందండి. ఆయన సహాయ సహకారాలు లేకపోతే మనం ఏదీ చేయలేము. ఆయన ఇచ్చలేకపోయినా కూడా మనం ఏదీ చేయలేం. కనుక ఈ పుస్తక పఠనాన్ని చదువుకునే భాగ్యాన్ని ప్రసాదించిన ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన సహాయ సహకారాలు నిత్యము కోరుకుంటూ చేసుకుంటున్న ప్రార్థన ఇది. అందుకు మన అందరి తరపున ప్రభువుకి మనం కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ ఈజ్ దట్ సో అది అలాగా అనే పుస్తకాన్ని మనం ప్రారంభించుకుందాం. దీన్ని బిల్లీ పేజ్ గారు రాశారు. దీని తెలుగు సేతేమో జీవీజీకే చంద్రమౌళేశ్వరరావు గారు రాశారు. ఈ పుస్తకం ప్రారంభంలో ఏముందో ఒక్కసారి మనం పరిచయం చేసుకుందాం. అంటే ఈ పుస్తకంలో ఏముంది, అసలు ఈ పుస్తకం ఎలా తయారైంది, ఇలాంటి విషయాలు కూడా మనం ఒక్కసారి మననం చేసుకుందాం. తొలి పలుకులు అని చెప్పి చింతా సర్వారావు గారు, అప్పుడు అవతార్ మెహర్ బాబా ఆంధ్ర సెంటర్ అధ్యక్షులుగా ఉండేవారు. చింతా సర్వారావు గారిని మనందరికీ తెలుసు. అమరతిథి కూడా బాబా ప్రేరు ఒక కొత్త రకంగా చేస్తారు, అద్భుతంగా. అలా ఆయన ఈ పుస్తకానికి తొలి పలుకులు రాశారు. ఆయన ఏమంటున్నారంటే, జై బాబా, అవతార్ మెహర్ బాబా ఆంతరంగిక మండలిలో ఒకరైన ఇరిచ్ జస్సావాలా సోదరులు బిల్లీ పేజీ తదితర పాశ్చాత్యులకు బాబా జీవిత ఘట్టాల్లోని సంఘటనలను కొన్నిటిని వివరించగా వాటన్నిటిని టేపుపై రికార్డ్ చేసి తర్వాత గ్రంథస్థం చేయబడి దానికి ఈజ్ దట్ సో అని నామకరణం చేశారు అని చెప్తున్నారు. ఈ పుస్తకం ఎలా తయారైందంటే, ఇరిచ్ జస్సావాలా ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా బిల్లీ పేజీ ఇంకొంతమంది పాశ్చాత్యులు మొదలగు వాళ్ళు కలిసి ఇరిచి చెప్పిన ఆ బాబా జీవిత ఘట్టంలోని సంఘటనను ఇరిచి చెబుతుంటే అది టేప్ చేశారట. ఆ రికార్డులన్నీ దగ్గర కూర్చి ఒక గ్రంథస్థం చేసి ఈజ్ దట్ సో అని నామకరణం చేశారు. ఆంధ్ర బాబా ప్రేమికులకు ఈ గ్రంథాన్ని తెలుగులో శ్రీ జీవీజీకే చంద్రమౌళేశ్వరరావు గారు మేము అడిగిన వెంటనే తెలుగు శాతగా రాశారు అని రాస్తున్నారు. ప్రియతముని మనం శాశ్వతంగా గుర్తించుకోగలిగేందుకు దోహదపడే సంఘటనని ఏరుకూర్చిన పూలమాలే మెహర్ లీలామృతం అన్న ఈ అనువాదం. అంటే ప్రభు యొక్క ఆయన చెప్పిన సందేశాలు అవనండి, సంఘటనలు అవనండి, ఇవన్నీ కూడా మనం మామూలు పుస్తక పఠనంలా కాకుండా ఆయన్ని శాశ్వతంగా గుర్తుంచుకోవడానికి అవకాశం కలిగే సంఘటనలట. ఇవన్నీ ఒక చోట ఏరికూర్చి ఒక పూల మాలగా చేశారు అని రాస్తున్నారు. అలవాటుగా మనం చదివామన్న రీతిలో చదవక ప్రతి సంఘటన వెనక నిగూఢంగా దాగి ఉన్న అంతర్భావంపై మనసును కేంద్రీకరించి బాబా మనకు చెప్పదలుచుకున్న నీతిని గ్రహిస్తారని భావిస్తూ అవతార్ మెహర్ బాబా ఆంధ్ర సెంటర్ తరపున దాన్ని ప్రకటించే భాగ్యం మాకు కలిగినందుకు నేనెంతయో కృతజ్ఞని అంటున్నారు చింతా సర్వారావు గారు. ఈ గ్రంథాన్ని
ఆంధ్ర పాఠకలోకం చదివి ఆనందించి బాబా కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను అని రాస్తున్నారు. అంటే ఎంత అద్భుతమైన పుస్తకమో మనం తొలి పలుకుల్లోనే మనకి అవగాహన అవ్వాలండి. ఎందుకంటే మనం కొన్ని పుస్తకాలు చదువుతాం, సత్యనారాయణ వ్రతాలు, ఏవో వ్రత కథలు చదువుతూ ఉంటాం. కానీ ఆ కథలుగానే ఉన్నాయి తప్ప దానికి సాక్ష్యాలు లేవు. కానీ ఇందులో సంఘటనలు మీరు ఒక పుస్తక పఠనంలా చదవద్దు. ఇందులో సంఘటనలోని నీతిని గ్రహించి బాబా ప్రేమకు కృపకు పాత్రులవ్వండి అని చింతా సర్వారావు గారు తొలి పలుకులోనే తెలియజేశారు. అంటే ఈ పుస్తకాన్ని ఒక పుస్తక పఠనంలా చదవద్దు మీరు, ఇందులో నీతిని గ్రహించండి, ఆయన ప్రేమకు కృపకు పాత్రులవ్వండి అని చెప్పి చాలా అద్భుతంగా ఈ పుస్తకాన్ని పరిచయం చేశారు చింతా సర్వారావు గారు. ఇక ఈ బిల్లీ పేజీ అంటే ఇంగ్లీష్ లో ఈ పుస్తకాన్ని రాసిన బిల్లీ పేజీ గారు తన కృతజ్ఞతలని ఇలా తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారంటే, ప్రప్రథమంగా ఎవరి ప్రేమైతే నన్ను సదా వెన్నంటి ఉంటున్నదో, మరి ఎవరి సేవలో నా జీవితానికి పారమార్థికత కనబడుతుందో అట్టి అవతార్ మెహర్ బాబా సర్వదా అందించే సహాయానికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని రాస్తున్నారు. ఫస్ట్ స్టార్టింగే అంటే ఏదైనా చెయ్యాలి అంటే భగవంతుని అనుమతి ఉండాలండి. ఆ అనుమతి లభించినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు బిల్లీ పేజ్ గారు. ఈ అవకాశాన్ని పురస్కరించుకుని ఏమాత్రం తీరిక లేని కార్యక్రమంలో ఉన్నా కొంత సమయాన్ని వెచ్చించి కొన్ని కథలకు సంబంధించిన అమూల్యమైన సలహాల్ని, అధిక సమాచారాన్ని అందించిన ఇరిచ్చికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు ప్రకటించేందుకు సంతోషిస్తున్నాను అని రాస్తున్నారు. అంటే ఇరిచి చాలా బిజీ. అంటే ఆయన బాబా భౌతిక నిర్యాణం అనంతరం అండి, బాబా ఉన్నప్పుడు కన్నా కూడా బాబా భౌతిక నిర్యాణం తర్వాత ఆయనకి అసలు ఖాళీయే ఉండేది కాదుట. బాబా ఉన్నప్పుడైనా కొంచెమైనా సమయం ఉండేది, కానీ ఈ బాబా భౌతిక నిర్యాణం అంతరం అందరూ కూడా చాలా ప్రశ్నలు, సంశయాలు అన్ని ఉత్తరాల ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, లేకపోతే స్వయంగా కలిసి చాలా సందేహాలు అడుగుతూ ఉండేవారు. వాటన్నిటికీ చాలా ఓపికగా, ఆయనకు ఆరోగ్యం బాగుండకపోయినా కూడా చాలా ఓపికగా బాబాయే చెప్పారా అంత అద్భుతంగా చెప్పేవారు నిరేచి. ఇక్కడ అదే రాస్తున్నారు, ఆయన సహకారం లేకపోతే ఈ పుస్తకం అందించేవాడినే కాదు, కాబట్టి ముందుగా ఇరిచికి ధన్యవాదాలు అని రాస్తున్నారు. ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు ఈ పుస్తకం అచ్చువేయడానికి స్టీన్ క్లీవ్కి నా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ఇంకా కొంతమంది ప్రేమికుల పేర్లు కూడా రాస్తూ ఆఖరిని ఏం రాస్తున్నారంటే, చివరిగా తాను చిత్రించిన అందమైన అవతార్ మెహర్ బాబా బొమ్మను ఈ ముద్రణకు ముఖ చిత్రంగా ఉపయోగించినందుకు అనుమతించిన బిల్ రీడింగ్ కు నేనెంతో కృతజ్ఞతుడిని అంటూ బిల్లీ పేజీ గారు తన కృతజ్ఞతని తెలియజేశారు. ఇక పరిచయం అంటే స్టీన్ క్లీవ్ అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన అంటే ఈ రఫ్ పత్రికనంతా కూడా ముందు రఫ్ గా రాసేస్తారు కదా, దాన్నంతా ఫెయిర్ చేశారు. ఆ ఫెయిర్ చేసినప్పుడు ఆయన ఈ స్టీవ్ క్లీన్ అని ఆయన రాశారు కనుక ఆయన ఇలా పరిచయం చేస్తున్నారు ఈ పుస్తకాన్ని. అవతార్ మెహర్ బాబా ఆంతరింగిక మండలిలో ఒకరైన ఇరిచి జస్సావాలచే చెప్పబడిన కథలతో సంకలనం చేయబడింది ఈ పుస్తకం. ఇందులో కొన్ని కథలు మెహర్ బాబా తన మండలికి స్వయంగా చెప్పినవి, తక్కినవి బాబాతో మండలి గడిపిన జీవితపు ఘట్టాలు. ప్రభువుకు సర్వార్పణయ్యే జీవితం గడిపేందుకు కావలసిన వివిధ రీతుల్లో వర్ణిస్తూ ఇరిచి చెప్పిన మరికొన్ని కథలు. ఎంత అద్భుతమైన పుస్తకాన్ని మనం చదువుతున్నామో పరిచయం చేస్తున్నాడండి స్టీన్ క్లీవ్. అవేంటంటే బాబాయే స్వయంగా చెప్పిన కథలు మండలికి, అది కాకుండా బాబా జీవితంలో మండలితో గడిపిన జీవిత ఘట్టాలు, అది కాకుండా మనం ప్రభువుకి ఎలా సర్వార్పణ అవ్వాలో తెలిపే ఘట్టాలటండి. ఇలాంటి అద్భుత ఘట్టాలతో వర్ణిస్తూ చెప్పిన ఇరిచి చెప్పిన ఈ పుస్తకం చాలా అద్భుతం అని మనకి పరిచయంలో చెప్తున్నారు స్టీవ్ క్లీన్. వీటిలో మహిమాన్వితమైన చాలా కథలు ఇంతకు ముందన్నడు ప్రచురింపబడలేదు. మహా అయితే 2-3 కథలు మాత్రం దివ్య సనాతనుడు అన్న గ్రంథంలో ప్రచురితమయ్యాయి. అయినా ఏ సందర్భంలో ఆ కథలు చెప్పబడ్డాయో దానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని అందించడంతో వాటికి ఒక భిన్నమైన ప్రత్యేకత సంతరించుకుని వీటిల్లో చేర్చవలసి వచ్చింది అని చెప్తున్నారు. అంటే ఇందులో ఘట్టాలన్నీ కూడా ఎక్కడా ప్రచురించబడలేదు. ఫస్ట్ టైం ఇరిచి ద్వారా విని కలెక్ట్ చేసినవి 2-3 ఎక్కడైనా మీకు ఇది విన్నవే అనిపిస్తే కనుక ఎందుకు ఆ 2 కథలు యాడ్ చేశాము అంటే ఆ సమయం సందర్భం సరిగ్గా అక్కడ చెప్పలేదు, ఇక్కడ వివరించబడింది అని చెప్తున్నారు ఈ స్టీవ్ క్లీన్. అనేక చోట్ల ఒకే విషయానికి సంబంధించిన లేదా వరుస క్రమంలో జరిగిన సన్నివేశాన్ని కలిపి
ఒకే పేరు కింద చేర్చడం జరిగింది. అందులో 2-3 కథలు విడిగా మధురక్షణాలు లేదా నవజీవన కథలు అన్న గ్రంథాల్లో ప్రచురింపబడ్డాయి. అయినా ఈ కథల సంపుటి సహజంగా వీటికి సంబంధించినవైనందున ఇంతవరకు అచ్చుకాని దాదాపు 6 కథలతో పాటు వాటిని వదిలేయలేక 1-2 కథల్ని అవి ఇంతకు ముందే అచ్చైనా మళ్ళీ ఇందులో చేర్చడం మంచిదని ఇప్పుడు అచ్చువేయడం జరిగింది. అయితే చాలా భాగం ఇందులోని కథలన్నీ మొదటిసారిగా ముద్రించబడ్డాయి అని రాస్తున్నారు. ఇందులోని కథలన్నీ మండలి హాలులో ఇరిచ్చి చెబుతుంటే టేప్ చేసి లేదా అప్పటికప్పుడు రాసుకున్న నోట్స్ నుండి రాయబడ్డాయి. కొన్ని సంఘటనలు బిల్లీ పేజీ 1967 భారతదేశం సందర్శించినప్పుడు విన్న వాటిని ఇందులో పొందుపరచడం జరిగింది, ఇందులో వివరించడం జరిగింది. తక్కినవన్నీ ఇటీవల సంవత్సరంలో లిఖింపబడినవే. అంటే అది ఏ ఇయర్లో అయిందంటే ఒక్క నిమిషం ఉండండి, చదువుతాను. ఏ ఇయర్ అన్నది 86లో రాశారండి ఈ బుక్. కాబట్టి ఆ ఇయర్ లోనే ఇరిచిని అడిగి రాశారు ఈ పుస్తకం. ఒక్క నిమిషం. ఇటీవల సంవత్సరాల్లోనే లిఖించబడ్డాయి. కథల్లో తప్పులు దొరలకుండా ఉండేందుకు ఎంతో జాగ్రత్త తీసుకోవడం జరిగింది. ఇరిచి తన కంటి పొర శస్త్రచికిత్స అంటే తనకు ఐ ఆపరేషన్ చేయించుకున్నట, క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఏదో, అది 1985 వేసవిలో రెండోసారి చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు తగ్గుముఖంలో ఉండగా చిత్తు వ్రాతప్రతి ఆయనకు చదివి వినిపించే అరుదైన అవకాశం లభించింది నాకు అని రాస్తున్నారు స్టీవ్ క్లీన్. ఈ పుస్తకం రాసింది బిల్లీ లీపేజ్ అయితే తెలుగు అనువాదం జీవీజేకే చంద్రమౌళేశ్వరరావు గారు అయితే ఈ ఇంగ్లీషు రఫ్ నోట్ ఉంటుంది కదా, దాన్ని ఇరిచికి మళ్ళీ ఒకసారి వినిపించారటండి. ఏదైనా ఒక పుస్తకం బయటికి రావాలి అంటే దాంట్లో కొన్ని తప్పులు ఉండొచ్చు, పొరపాట్లు జరగవచ్చు. అందుకని దాన్ని కన్ఫామ్ చేసుకోవడం కోసం ఇరిచికి ఐ ఆపరేషన్ అయ్యాక కొంచెం తగ్గుముఖం పట్టింది అనుకున్నప్పుడు ఇరిచి దగ్గరికి వెళ్ళి ఈ రఫ్ నోట్ అంతా చదివాట ఈ స్టీవ్ క్లీన్ అన్న ఆయన. అలా నాకు ఆయన దగ్గర ఈ పుస్తకం చదివే అరుదైన అవకాశం లభించింది. అక్కడక్కడ ఆయన అంటే ఇరిచి కొన్ని సలహాలు ఇచ్చి మరికొన్ని సరిదిద్దడం జరిగింది. ఏమైనప్పటికీ ముఖ్యంగా చెప్పుకోదగింది ఏమిటంటే, మీరు చదవబోయే కథలన్నీ సరిచూసి సవరించబడిన తర్వాతే అచ్చు వేయబడ్డాయని గ్రహించండి. కానీ ఇరిచి చెప్పిన మాటల్ని మాటకు మాటగా ఎత్తి వ్రాయబడలేదు. అంటే ఇరిచి ఒక్కోసారి కొన్ని చెప్పేస్తూ ఉంటారు కదా, అవి అలా కొన్ని అయితే మేము మిస్ అయ్యాము అంటున్నాడు ఆయన. అలా కాకుండా మనం కథలు చెప్పడంలో పరిపక్వత చెందిన ఇరిచికి భావార్థంతో ఎక్కడ ఆపాలో, భుజాలెగరేస్తూ ఎలా అభినయించాలో, సందర్భాన్ని బట్టి ముఖ కవళికలు ఎలా మార్చాలో బాగా తెలుసు ఇరిచికి. అద్భుతమైన ఆయన వాక్కు వినేవాళ్లలో కేవలం ఆయన మాటలు విన్నంత మాత్రం చేతనే అర్థం చేసుకోగల భావాన్ని లేపగల సామర్థ్యం కలిగి ఉంటుంది ఇరిచికి. అంటే ఒక్కొక్కసారి ఆయన మాట్లాడకపోయినా ఆ ముఖ కవళికలు కానీ ఆ భుజాలు ఎగరేయడంలోనే మొత్తం అర్థమైపోయేది. అలాంటి వాటిని మాటల్లో పెట్టలేకపోయాము అని చెప్తున్నారు స్టీవ్ క్లీన్. అందువల్ల కొన్నిటిని మేము మాటల్లో చెప్పలేకపోయాము, కానీ మాకు అక్కడ అర్థమయ్యేది కానీ అది మాటల్లో పెట్టలేకపోయాము అని రాస్తున్నారు. అందుచేత ఈ పుస్తకంలోని కథలన్నీ మళ్ళీ సరిచూడవలసిన ఆగత్యం కలిగింది. అవన్నీ యథార్థ సంఘటనలే అయినప్పటికీ మరి ఆ కథల సారాంశం అవసరమైనంత మేరకు ఇరిచి చెప్పినట్లే సరిగ్గా వ్రాసిన అవన్నీ ఆయన సొంత మాటల్లో పూర్తిగా లేవు. అది బాధపడుతున్నాడు అతను. అంటే ఆ లైవ్ లో చూడడం వేరండి, రికార్డింగ్ వినడం వేరు అంటారు చూడండి. నాగేశ్వరరావు గారు పుస్తక పఠనం చేస్తూ ఉంటారు. అది లైవ్ లో మేము వింటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకక్కడ మాకు బాబా ప్రపంచం తప్ప పక్క వాళ్ళు ఎవరు, ఇది ఏం జరుగుతోంది ఇంకేం తెలిసేది కాదు. నాగేశ్వరరావు గారి ప్లేస్ లో బాబా మాటలు వింటున్నామా, బాబాయే చెప్తున్నారా అంత అద్భుతంగా లీనమైపోయి చెప్పేవారు. చాలా స్ట్రెయిన్ అయ్యి ఇంగ్లీష్ చెప్పి తెలుగు ట్రాన్స్లేషన్ అంటే ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి. అలాగే గాడ్ స్పీక్స్ కూడా ఆయన చెప్పారు. అంటే అద్భుతంగా ఉంటుంది లైవ్ అన్నది. ఇక్కడ అదే రాస్తున్నాడు. ఇరిచి లైవ్ లో అలా చెప్తూ ఉంటే
ఆయన ముఖ కవళికలు కానీ, ఆ భుజాలు ఎగరేయడం కానీ, ఇవన్నీ చూశాక ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా ఆ ఒక్క కదలిక ద్వారా మాకంతా అర్థమైపోయేది. కానీ అది మాటల్లో పెట్టలేకపోయాం. దానివల్ల ఈ పుస్తకాన్ని మళ్ళీ సరిచేసుకుని, మళ్ళీ ఏదైనా తప్పులున్నాయేమో ఇలా చేయవలసొచ్చింది. కానీ నేనైతే పూర్తిగా ఇరిచ్చి భావాన్ని ప్రకటించలేకపోయాను అని చెప్తున్నాడు స్టీవ్ క్లీన్. అవన్నీ యథార్థ సంఘటనలే అయినప్పటికీ ఆ కథల సారాంశం అవసరమైనంత మేరకు ఇరిచ్చి చెప్పినట్లే సరిగ్గా వ్రాసిన అవన్నీ ఆయన సొంత మాటల్లో పూర్తిగా లేవు అని బాధపడుతున్నాడు అతను. అదే మాదిరిగా మెహర్ బాబాని అంతటా ఉదాహరించిన 2 విషయాలను మీరు గుర్తుంచుకోవాలి అంటున్నాడు. అంటే ప్రతి కథలోనూ మెహర్ బాబా ఉంటారు. కానీ మీరు గుర్తుంచుకోవలసింది ఏంటంటే, అంటే ఫస్ట్ లో బాబా మనకంటే ఇప్పుడు ఆన్లైన్ స్కైపుల ద్వారానైతేనేమండి, బాబా పరిచయ భాగం ఏదైతే మనం బాబా అన్నారు, బాబా మాట్లాడారు అంటే మనకు అర్థమైపోతోంది. బాబా మౌనంలో ఉండి అక్షర ఫలకం ద్వారా గాని, సౌజ్జల ద్వారా గాని చెప్పు ఉంటారని మనం అవగాహన చేసుకుంటాం. కానీ 1986 లో అంత అవగాహన లేకపోవడం వల్ల ఈయన ఇంకొంచెం డీటెయిల్ చెప్తున్నాడు. బాబా ఇలా అన్నారు, బాబా అలా అన్నారు అంటే మీరు పొరపాటు పడకండి అని చెప్తున్నాడు ఆయన. మొదటిగా మెహర్ బాబా తన జీవితంలో అధిక భాగం మౌనం పాటించారు గనక మూలంలో ఎక్కడైనా మెహర్ బాబా చెప్పారనో లేక మెహర్ బాబా వివరించారనో చెప్పినప్పుడు దాని అర్థం మెహర్ బాబా తన అక్షర ఫలకం పైన అక్షరాలు కూర్చి తెలిపారనో లేదా సౌజ్ఞ ద్వారా సూచించారనో మీరు గ్రహించాలి అని రాస్తున్నాడు. అంటే పాఠకులకు అర్థం అవడం కోసం ఈయన వివరణ ఇస్తున్నాడు. కానీ మన ప్రేమికులకి ఈ ఆన్లైన్ స్కైపుల ద్వారా బాబా యొక్క భావాలు గాని, సౌజ్ఞలు గాని ఒక మాట చెప్తే ఓహో ఇది సౌజ్ఞ ద్వారా బాబా చెప్పారు, ఒక సందేశం అంటే ఇది అక్షర ఫలకంలో ఇలా మనకు అవగతం అయిపోతుందని. ఎందుకంటే మనం బాబా ప్రేమలో, బాబా విషయాల్లో తరిస్తున్నాం కనుక. అప్పటికింకా బాబా గ్రంథం, పుస్తకాలు కానీ అంత పరిచయము అంత విస్తృతంగా లేవు ప్రేమికులకి. అందుకని ఈ స్టీవ్ క్లీన్ రాస్తున్నాడు, ఎక్కడైనా నేను మెహర్ బాబా చెప్పారనో, మెహర్ బాబా వివరించారంటే మెహర్ బాబా మౌనంలో ఉన్నారు కదా, ఎలా చెప్పారు అనే సంశయం వస్తుంది పాఠకుడికి. అందుకని వివరణ ఇస్తున్నాడు. నేను ఒకవేళ అలా రాసినా కూడా మీరు గ్రహించండి, ఆయన సౌజ్ఞల ద్వారా చెప్పారనో లేదా అక్షర ఫలకం ద్వారా చెప్పారనో మీరు గ్రహించాలి. ఇక రెండవది ఉదాహరించడంలో ఇచ్చిన పదాలు బాబా స్వయంగా వాడిన పదాలకు సరైనవి కావు. బాబా వెలువరించిన వాటి సారాంశాన్ని కేవలం ఆంగ్ల భాష శైలిలో అర్థం వచ్చేటట్లు వివరించడం జరిగింది అంటున్నారు. అంటే కొన్ని పదాలు మనం ఓనుగా పడిపోతూ ఉంటాయి. మనం ఒక పాటలోనే చూడండి, మనం రాసుకునేది ఒకటైతే పాడేటప్పుడు ఒక్కొక్క లెటర్ మిస్ అయిపోతూ ఉంటుంది. అంటే అది స్వరానికి తగ్గట్టుగానో అడ్జస్ట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ పుస్తకం రాస్తున్నప్పుడు బాబా యథాతథంగా చెప్పింది చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో మాకు అయ్యేది కాదు. అది ఇంగ్లీష్ లో రాయాలంటే ఇంకొంచెం అర్థం మారిపోతూ ఉండేది. దాన్ని కూడా మీరు గ్రహించండి అంటున్నాడు. అంటే బాబా ఇలా మాట్లాడతారా, బాబా ఇలా అంటారా అనేస్తాడు కదా పాఠకుడు. అందుకని అది మా పొరపాటుగా భావించండి, అది మా సొంత నాలెడ్జ్ అని చెప్తున్నాడు స్టీవ్ క్లీన్. అలా ఎప్పుడూ బాబా మాట్లాడరు. కానీ కొంచెం సరళం చేయడం కోసం, ఇంగ్లీషు భాషని ప్రజెంటేషన్ చేయడం కోసం ఇట్లా కొన్ని పొరపాట్లు జరిగాయి, మీరు గ్రహించండి అని చెప్తున్నాడు ఆయన. అందువల్ల ఈ పుస్తకాన్ని ఏదో ఒక పదం మీదో లేక వాక్యం మీదో అధిక ప్రాధాన్యతతో కేంద్రీకరించి పండితుడిగా చదవడం కాక, ముందు చెప్పేస్తున్నాడు చూడండి, 1954లో కదండి బాబా ఆంధ్ర టూరు, 1953 రాశారేంటి అంటారు. కొంతమంది అంటారు బాబా మౌనంగా ఉండగా ఇది ఎలా చేశారండి అంటారు. ఇవన్నీ ఇరిచి కూడా అదే చెప్తారండి. మీకు డేట్ కాదు ఇంపార్టెంట్, బాబా మనకి ఏమి ఇస్తున్నాడు అది గ్రహించండి, ఏది మనం అందుకోవాలి. అంతేకాని ఆ డేట్లు ఎందుకు పట్టుకుంటారు మీరు, అది అవసరం లేదు అంటాడు ఇరిచి కూడా. ఇరిచిని చాలా మంది అడిగారు కూడా ఇలాంటి సంశయాలే. 25 ఎన్ని గంటలకి బాబా మౌనం ఉన్నారండి, అసలు ఎప్పుడూ బ్రేక్ అవ్వలేదా, బాబా మౌనం మాట్లాడకుండా ఉండగలిగారా, ఇలాంటివన్నీ అనవసరం అంటాడు ఇరిచి కూడా. మనకు కావాల్సిందేంటి, ప్రభు మనకి ఏమి అందివ్వాలనుకుంటున్నాడు దీన్ని గ్రహించండి. అలాగే ఇక్కడ కూడా ఏం రాస్తున్నారంటే, ఒక పదాన్నో ఒక వ్యాఖ్యానో తప్పు పట్టుకుని దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ దాని మీద కేంద్రీకరించకండి. ఇది కేవలం చదివి ఆనందించేందుకు, ఇందరి కథలు ఎందుకోసమో వివరించబడినవో ఆ గుణభావాన్ని గ్రహించేందుకు ఉద్దేశించబడినవి అంటున్నాడు. అంటే ప్రభువుతో మనం ప్రయాణం చేస్తామండి, అంటే ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పుకుంటున్నాము అంటే, ఒక మెహరా బుక్ చదువుతూ ఉంటారు నర్మద గారు, అక్కడ మనకి మెహరా కనిపిస్తుంది, మణి కనిపిస్తుంది, బాబా కనిపిస్తారు. ఎంత అద్భుతంగా ఆ పాత్రల్ని
మెహ్రా మాటల్లో రాశారు ఆ పుస్తకం. అంటే కొన్ని కొన్ని పుస్తకాలు చదువుతున్నా, సంఘటనలు తలుచుకుంటున్నా కూడా మనం అందులోకి వెళ్ళిపోతాం. ఆ వాతావరణంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడు మెహరాబాద్ వెళ్తే మనం ప్రపంచాన్ని ఎలా మర్చిపోతాం, అలాగే కొన్ని పుస్తకాలండి బాబా సాన్నిధ్యంలోకి తీసుకెళ్ళిపోతాయి. ఒక ఇరిచి చెప్పిన సందేశాలు గాని, మణిజా ముచ్చట్లు గాని, ఇలాంటి బుక్స్ చదువుతున్నప్పుడు మనం వాళ్ళ సాన్నిధ్యంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ అదే అంటున్నాడు అతను. మీరు మాటల్ని పట్టుకుని, పదాలు పట్టుకుని, తప్పులు పెట్టుకుని దాని మీద కేంద్రీకరించకండి. ఈ సంఘటనలు అన్నవి బాబాతో ప్రయాణం చేస్తున్న ఆనందాన్ని పొందండి. బాబా సాన్నిధ్యాన్ని ఆనందం పొందండి. అందులో గుణ భావాన్ని గ్రహించండి అంటున్నాడు. ఎంత అద్భుతంగా రాశాడో చూడండి ఈయన. కథలలోని సంఘటనలు మనోరంజకంగా ఉండడమే కాక వాటిని మనస్సులో ఉంచుకోవడం వల్ల వాటి యథార్థ విలువ మనం ఆయన్ని గుర్తుకు తెచ్చుకునేటట్టు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి అంటున్నారు. అంటే బాబా చెప్తారు కదా, నన్ను నిత్య సహచరుని చేసుకోండి, నిరంతరం నా నామస్మరణ చెయ్యండి, నా సాన్నిధ్యంలోనే ఎక్కువ గడపండి అని బాబా అన్న మాటలకి అర్థం చెప్తున్నాడండి అతను. మీరు ఒక పుస్తకాన్ని ఒక పుస్తక పఠనంలా చదవకండి. ఇందులో జరిగిన యథార్థ సంఘటనలన్నిటినీ కూడా ఒక ఒక గుప్త నిధిగా దాచుకోండి, పరుచుకోండి. అలా పదిలిపరుచుకోవడం వల్ల ఏమవుతుందంటే మేము మీరు బాబాని గుర్తు తెచ్చుకునేటట్టు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇందులో సంఘటనలు. కాబట్టి నేను అనుకుంటానండి, ఈ ప్రతి పుస్తకం రాసే ముందు ఇది రాస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పుస్తకాలు రాస్తున్నారు కదా, ఇంగ్లీషు తెలుగు ట్రాన్స్లేషన్, ఈ పదాలు రాస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఔటర్ కూడా అర్థమయ్యేలాగా బాబాని ఎలా అర్థం చేసుకోవాలి, భగవంతుని ఎలా గుర్తు పెట్టుకోవాలి, భగవంతుడితో మనం ఆ సాన్నిధ్యాన్ని ఎంత పదిలిపరుచుకోవాలి అన్న అద్భుతమైన వ్యాఖ్యలు ఈ స్టీవ్ క్లీన్ రాశారండి. ఈ స్టీవ్ క్లీన్ అని అతను ఒక కవిత రాస్తాడండి. అది చదువుకుందాం, నాకు ఆ పుస్తకం దొరికితే కనుక మీకు చదువుతాను. అతను ఎంత అద్భుతంగా బాబా పాదాల దగ్గర తన బలహీనతల్ని వదిలిపెట్టడానికి ఎంత సంశయిస్తూ ఎంత అద్భుతంగా ఒక కవిత రాశాడండి. అది ప్రతి వాళ్ళు రోజు చదువుకోవాలన్నమాట. అతను బాబా దర్శనానికి వెళుతూ బాబా దగ్గర పువ్వులు పళ్ళు సమర్పిస్తుంటే బాబా అంటారు, నాకు ఇవన్నీ కాదు, మీలో ఉన్న బలహీనతలు నా పాదాల దగ్గర సమర్పించండి అంటే, ఆ సమర్పించడానికి కూడా నేను అర్హత లేని వాడిని అంటాడు స్టీవ్ క్లీన్. చాలా అద్భుతంగా రాసిన కవిత. నాకు దొరికితే కనుక మళ్ళీ ఈ పుస్తక పఠనంలోనే మనం చదువుకుందాం. అందుకే స్టీవ్ క్లీన్ ఎంత అద్భుతంగా ఇది రాశాడు అంటే, మీ మనస్సుల్లో ఉంచుకోవడానికి వాటి యథార్థ విలువ ఏమవుతుంది, ఎప్పుడైతే ఆ సంఘటన తలుచుకుని మనం చదువుకుని మళ్ళీ మననం చేసుకుంటాం కదా, అప్పుడు ఏమవుతుందంటే అది మన మనసులో యథార్థ విలువ కలిగి బాబాని గుర్తు తెచ్చుకునేటట్లు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి కనుక మనం పూర్తిగా ఆయన వారమే అన్న భావాన్ని మనలో ప్రేరేపించగల స్థాయిలో ఈ కథలు విలువ ఉంది అని చెప్తున్నాడు. అంటే దీని ఒక పుస్తకంలా ఏదో చదువుకుంటూ వెళ్ళిపోవద్దు, దీనిలో యథార్థ విలువ ఉంది, దాన్ని గుప్తనిధిగా దాచుకోండి. దానివల్ల ఏమవుతుందంటే బాబాని గుర్తు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఈ సంఘటనలన్నీ కూడా. దీనివల్ల ఏమవుతుంది మనకి, అబ్బా బాబా నావాడు అన్న భావన కలుగుతుందండి. కాబట్టి ఇలా ప్రేరేపించగల స్థాయిలో ఉంటాయి కనుక ఈ కథలు. వీటిని పుస్తక పఠనం కాకుండా దాని యథార్థ విలువ తెలిసి చదవండి అని చెప్తున్నాడు. ఎంత అద్భుతంగా రాశాడో అసలు స్టీవ్ క్లీవెన్ కి మనం జయబాబా చెప్పుకోవాలి. ఇంకా నమస్సుమాంజలి అని చెప్పి జీవీజీకే చంద్రమౌళేశ్వరరావు రాస్తున్నారండి. ఇది ఎందుకు మనం పుస్తకం మామూలుగా డైరెక్ట్ బాబా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోవచ్చు కదా అండి అంటే, ఇలాంటివన్నీ మిస్ అయిపోతామండి మనం పుస్తకం ఏం చేస్తామంటే తీయగానే ముందు కథ అసలు విషయంలోకి వెళ్ళిపోతాం. కానీ అసలు విషయాన్ని పరిచయం చేస్తారు చూడండి అద్భుతంగా. ఒక కవి గాని, ఒక రామకృష్ణయ్య గారు కూడా చాలా అద్భుతంగా పరిచయ వాక్యాలు ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. అవి మనం చదవం, గబుక్కున పుస్తకంలోకి వెళ్ళిపోతాం. కానీ అందరం కూడా చదవవలసిన విషయాలు ఇవేనండి. పుస్తక పఠనానికి ముందు వాళ్ళు ఇచ్చినవి మనం చదివితే కనుక ఆ పుస్తకాన్ని ఎలా చదవాలి, ఆ పుస్తకం ఎందులోంచి తీసుకొచ్చారు, ఇందులో అసలు ఏం సంఘటనలు ఉన్నాయి, మనం ఏం తెలుసుకోవాలి, ఇవన్నీ రాస్తారు కనుక ఎప్పుడూ కూడా పుస్తకం స్టార్టింగ్ పరిచయం గాని, తొలి పలుకులు గాని, కృతజ్ఞతలు గాని అన్నీ కూడా మనం చదువుకోవాలండి. ఇక్కడ చంద్రమౌళేశ్వరరావు గారు నమస్సుమాంజలి అని రాస్తున్నారంటే ప్రభు ఇచ్చిన అద్భుత అవకాశం. మనం ఒక పాఠం నుండి ఆఖరికి సహవాసులో కుర్చీ వేయడం కూడా ప్రభు ఇచ్చిన అవకాశంగా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇది కుర్చీ వేయడమే కదా, ఇది పెద్ద అవకాశమా అనుకుంటారు, కానీ బాబా అది గుర్తిస్తాడండి.
బాబా ఇచ్చిన అవకాశాన్ని దేన్ని కూడా వమ్ము చేయకుండా చేస్తున్నాము అంటే బాబా అదే అంటారు, మెప్పును ఆశించద్దు అని బాబా ఎందుకంటారంటే, ఒక బాబా వర్క్ నీ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఒక ప్లేట్లు కడగడమైనా సరే, సహవాసులో ప్లేట్లు కడగడమైనా, కుర్చీ వేయడమైనా, క్లీనింగ్ చేయడమైనా, ఏది ఇచ్చినా అది బాబా ఇచ్చిన అవకాశంగా, బాబా నిన్ను మెచ్చుకుని ఇచ్చిన అవకాశంగా భావించు. ఆ వర్క్ చేసేసాక నేను ఇంత చేశాను అనే మెప్పును ఆశించకు అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన నిన్ను మెచ్చుకునే ఇచ్చిన వర్క్ అది, ఇంకా మళ్ళీ వేరే మెప్పు ఎందుకు అంటారు బాబా. అలాగే ఇతను కూడా ఈ చంద్రమౌళీశ్వరరావు గారు ఎంత అద్భుత గ్రంథం తెలుగులో మనకు అందించి సుమాంజలి బాబాకి ఇస్తున్నాడు. అది కూడా ఒక్కసారి చదువుకుందాం అండి. ఇప్పటి వరకు తెలుగులో వెలుగుకు రాని అవతార్ మెహర్ బాబా సాహిత్యాన్ని కొంతవరకు ఆంధ్ర బాబా ప్రేమికులందరిలోనూ నేను చేసిన ప్రయత్నాలను ప్రోత్సహించి ప్రచురణ బాధ్యతలను కూడా తీసుకున్న అవతార్ మెహర్ బాబా మచిలీపట్నం సెంటర్ వారికి, ముఖ్యంగా దాని అధ్యక్షులు సోదరులు తాడేపల్లి బసవయ్య గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. ఈ గ్రంథ అనువాద కార్యక్రమ వారాన్ని నాకు అప్పగించిన ఆంధ్ర సెంటర్ అధ్యక్షుడు సోదరులు చింతా సర్వరావు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నిజం చెప్పాలంటే యుగవతారిని నీరామృతాన్ని సామాన్యులు సైతం గ్రహించగలిగే శైలిలో వివరించగలిగే తాహత నాకు లేదు. ఉద్యోగరీత్యా ఏమాత్రం తిరిగి లేనప్పటికీ ప్రీతముని కృపా విశేషం చేతనే సాహసించి నేను ఈ అనువాదాన్ని పూనుకున్నాను. మూలాన్ని పరిచయం చేస్తూ స్టీవ్ క్లీను వివరించినట్లు, ఇందులో అక్కడక్కడ వివరించిన కొన్ని సంఘటనలలో ఆ గాథల వెనుక ఉన్న అసలు భావంలో లీనమైపోవడంతో ఎన్నడూ లేని భావోద్రేకం కలిగి నా తలుపుల్లో ఉన్న ఆకాంక్షని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరిగా వివరించలేకపోయానేమో అనుకుంటున్నాను నేను అన్నారు చంద్రమౌళేశ్వరరావు గారు. ఎక్కడైనా మూలానికి సంబంధించిన అనువాదాన్ని తెలుగులో సేకరించడంలో విఫలమైతే క్షమించకోరతాను. ఎప్పటిలా సహృదులైన ప్రేమికులోకం ఈ అనువాదాన్ని ప్రోత్సహించి అవతారిని ప్రేమకు పాత్రులు కాగోరుతున్నారని కోరుతూ ప్రభువుకి నమస్సుమాంజలు అని ముగించారు చంద్రమౌళేశ్వరరావు గారు. ఎంత అద్భుతమైన ఈ పుస్తకాన్ని చదివే భాగ్యం ప్రభువు మనకు ప్రసాదించినందుకు, ఈ పుస్తకాన్ని పుస్తక పఠనంలా కాకుండా ఆ యథార్థ విలువను గ్రహించి మన హృదయంలో పదిలంగా ఉంచుకుని ఆయనతోనే ప్రయాణం చేస్తున్నట్టుగా ఈ అద్భుత సంఘటనలు మనం రేపటి నుంచి కంటిన్యూ చేసుకుందామండి. మరి ఇంతటి అద్భుత అవకాశం ప్రభు ఇచ్చినందుకు మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ హారతిని సుశీల వెంకటరావు గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. సుశీల వెంకటరావు గారు. సుశీల గారు జై బాబా అన్మ్యూట్ చేసుకోరా. జై బాబా అమ్మ, జై బాబా. జై బాబా. అప్పుడే అరగంట అయిపోయిందా? జై బాబా. అయిపోయింది. జై బాబా. గీజర్ వేసారా? సుశీల్ గారు అన్మ్యూట్ చేసుకోరా, వినిపించట్లేదు. సుశీల్ గారు జై బాబా. జై బాబా, జై బాబా. వినిపిస్తుందా? జై బాబా వినిపిస్తుంది. పాడండి పాడండి. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే,
నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధిని సన్నిధి కాదా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే. మానస చోరా మదిగై కోరా, శాశ్వతమౌని దరిరానీరా. మానస చోరా మదిగై కోరా, శాశ్వతమౌని దరిరానీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు హారతి చేశాము నేడు మౌన స్వరూపా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే. మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా మహారాజ్ ని అందరికీ జై బాబా అండి. జై బాబా అండి సుశీల గారు. చక్కటి హారతితో ఈరోజు సహవాసం ముగిసిందండి. అందరికీ జై బాబా. మళ్ళీ రేపు ఇదే దర్బార్లో కలుద్దాం. జై బాబా అండి.